ఇప్పుడు మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్ ఉంది కదా, ఈ మీటింగ్ హాల్కి కర్టన్స్ పెట్టాలంటే కదండి, విండోస్ అది గ్లాసెస్కి. హైదరాబాద్లో ఒక ఆఫీస్ షేర్ చేసుకున్నాడు, అక్కడి నుంచి నేను రావాలి. ఈ రోజున విజయవాడ నగరంలో ఐటీ సర్వ ఆధ్వర్యంలో ఐటీ టెక్ పార్కును ప్రారంభోత్సవం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమంటే, ఈ రాజధాని నగరంలో కూడా ఐటీ హబ్ను ఏర్పాటు చేయాలి, అనేక రకమైన కంపెనీలు స్టార్ట్ అయ్యేదానికి నాంది ఈ రోజున పలుకుతున్నాం. ఈ ఐటీ సర్వ ఆధ్వర్యంలో ఈ రోజున 8 ప్రతిష్టాత్మకమైన కంపెనీలు ఇక్కడ ఇనాగ్రేట్ చేయడమే కాకుండా మంగళగిరిలో మరో 15 ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి. వాళ్ళు పరిశ్రమలకు అవసరమైన ట్రైనింగ్స్ అన్నీ ఇచ్చేదానికి వాటిని కూడా ఇనాగ్రేట్ చేస్తున్నాం. ఈ ఐటీ సర్వ ఆధ్వర్యంలో ఆల్రెడీ విశాఖపట్నంలో 9 కంపెనీలు స్టార్ట్ చేశాం. అవి 9, ఇవి 8, 17, ఇంకా దగ్గరలో 100 కంపెనీల వరకు రాబోతున్నాయి. అంటే ఈ విజయవాడ నగరానికి ఐటీ పరంగా అనేక రకమైన కంపెనీలు రావడమే కాకుండా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా కృషి చేస్తూ ఉంది. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒకటి, 2022 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఒక 3 రాష్ట్రాలు ఒక అగ్రరాష్ట్రంగా మార్చాలని, 2029 సంవత్సరానికి ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో మొదటి రాష్ట్రంగా మార్చాలని, 2050 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ మొత్తం గ్లోబ్లోనే ఒక ప్రతిష్టాత్మకమైన ఒక నెంబర్ 1 రాష్ట్రంగా మార్చాలని ఆలోచించేది ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇవన్నీ సాధించాలంటే టెక్నాలజీ తప్ప నో అదర్ ఆల్టర్నేటివ్. ఈ టెక్నాలజీని ఉపయోగించుకున్న రాష్ట్రం భారతదేశంలో ఏదైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే. డిజిటలైజేషన్ నెంబర్ 1 ఉన్నాము, ఈథాల్ ట్రాన్సాక్షన్ నెంబర్ 1 ఉన్నాము, అదే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 ఉన్నాము, అదేవిధంగా జీడిపిలో నెంబర్ 1 ఉన్నాము, అదేవిధంగా టెక్నాలజీలో కూడా ఉపయోగించుకుని మనం నెంబర్ 1 ఉన్నాము. కాబట్టి ఈ కంపెనీలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. కారణం ఏమంటే రిచ్ టాలెంట్ పూల్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ దొరుకుతుంది. అంటే మీ అత్యంత ప్రతిభాశక్తి సామర్థ్యాలు ఉండే ప్రొఫెషనల్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నంతగా భారతదేశంలో మరి ఏ ఇతర రాష్ట్రంలో అది ఒక అడ్వాంటేజ్. రెండోది, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సామర్థ్యం వల్ల 24/7 అన్ఇంటరప్టెడ్ క్వాలిటీ పవర్ ఇవ్వగలుగుతున్నాం. నెంబర్ 3 వచ్చి ఈ ప్రగతి, వీ హ్యావ్ టేకెన్ ఏ గుడ్ ప్రాజెక్ట్ ఆఫ్ ఈ ప్రగతి. ఈ ప్రగతి కానీ కంప్లీట్ అయితే దక్షిణ ఆసియా దేశాల్లోనే నెంబర్ 1 కాబోతోంది. నెక్స్ట్ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ వల్ల నెట్ ఫెసిలిటీ ఈచ్ అండ్ ఎవరి విలేజ్కు హౌసెస్కి ఇవ్వగలుగుతున్నాం. 3 in 1 నెట్ ఇస్తాము, టీవీ ఇస్తాము, ఫోన్ ఇస్తాము. ఈ సౌకర్యం ఇక్కడ ఉండదు. అంతేకాకుండా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, స్కిల్ డెవలప్మెంట్ కూడా వీఆర్ గివింగ్ మచ్ ఇంపార్టెన్స్. అది ఇవ్వడం వల్ల పరిశ్రమకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆ ఉద్యోగాలు ఎక్కువ మందికి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. విద్యార్థుల స్కిల్స్లో కానీ డెవలప్ అయితే తప్పకుండా ఉద్యోగాలు వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంది. అన్నిటికంటే 974 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉండడము, ఇన్ని సీ పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్ నిర్మించడము, ఒక బ్యూటిఫుల్ అమరావతి సిటీ నిర్మించడము, ఇవన్నీ కూడా టెక్నాలజీకి అదే కమాండ్ కంట్రోల్ రూమ్ ఇక్కడ ఏర్పాటు చేయడము. ఈ రోజున టెక్నాలజీని ఉపయోగించుకొని పరిపాలన శీఘ్రతరంగా చేయాలి. ఈ ఫైల్స్, ఈ క్యాబినెట్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ విజయవాడ నగరాన్ని ఐటీ హబ్గా మార్చడానికి అనేక రకమైన అవకాశాలు ఉన్నాయి. దగ్గరలో 100 కంపెనీలు వస్తామనే ప్రయత్నం ఐటీ సార్ కూడా ముందుగానే అడిగింది. ఇప్పుడు ప్లేస్ కేటాయించాము, మిగతా కూడా టవర్స్ నిర్మిస్తున్నాము, మంగళగిరి ఏరియాలో ప్లేస్ కూడా కేటాయిస్తున్నాం. అదేవిధంగా ఒక పోర్టల్ ఓపెన్ చేస్తున్నాం.
ఐటీ సెంట్రల్ ఇన్ అని ఒకటి చేస్తున్నాం. దానిలో మొత్తం సమాచారం పొందుపరిచి ఉంటుంది. ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఉన్నాయి, ఏ కంపెనీలు పనిచేస్తున్నాయి, తర్వాత ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఎక్కడున్నాయి, అవన్నీ మొత్తం విద్యార్థికి కావాల్సిన నిరుద్యోగ యువతకు కావాల్సిన సమాచారం దాంట్లో ఉంటుంది. కాబట్టి నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. విజయవాడ నగరం మరో ఐటీ రాజధానిగా మారేదానికి అవకాశం ఉంది. రైట్. అవునండి, మేము ఇది సంవత్సరం నుంచి పనిచేస్తున్నాం వీటన్నిటి మీద. ఏంటి, మన ఏపీ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్స్ ఇన్ ద కంట్రీ. కానీ కంపెనీలకి అమరావతిలో రిసోర్సెస్లు ఉన్నాయి, విశాఖపట్నంలో రిసోర్స్లు ఉన్నాయని తెలియదండి. మా ప్రాబ్లం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఇస్ ద గోల్డ్ మైన్ ఫర్ ఐటీ వర్క్ ఫోర్స్. ప్రపంచంలో ఏ కంపెనీ చూసినా మన వాళ్ళు 3% 4% ఉంటారు. మైక్రోసాఫ్ట్ ఇట్లా పాపులర్ కంపెనీస్ వస్తే 20% ఆంధ్ర వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు దొరికేది విజయవాడలో తెలియదు, వాళ్ళు బెంగళూరు హైదరాబాద్ అనుకుంటారు. దట్ వీ నీడ్ టు చేంజ్. మనం ఈ మధ్యలో ఏంటంటే వాళ్ళందరినీ ఇక్కడికి పిలిచి చూపించాం. దిస్ ఈజ్ ది రిజల్ట్ ఆఫ్ దట్ థింగ్ అనమాట. ఫస్ట్ ఫ్రూట్స్ ఈ పిందలు మీరు ఇంకా చూస్తారు నెక్స్ట్ 3-4 నెలల్లో. ఇవాళ 8 కంపెనీలు స్టార్ట్ అవుతున్నాయండి ఇక్కడ. ఈ 8 కంపెనీలకు కావాల్సిన 500 మంది వర్క్ ఫోర్స్ సప్లై చేయడం కోసమని 15 ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు మొదలైనవి 2 రోజుల క్రితం మనకి మంగళగిరిలో. ఈ ఎకో సిస్టము దిస్ ఈజ్ గోయింగ్ టు గ్రో అండ్ బికమ్ వెరీ బిగ్. మన గోల్ ఏంటంటే మన వర్క్ ఫోర్స్ మన దగ్గర నేర్చుకుని మన దగ్గరే పనిచేయాలనేది. అదనమాట ఈ పుష్ అంతా. ఈ 8 కంపెనీలు జస్ట్ ద బిగినింగ్. ఈ ఐటీ సర్వ్ అలయన్స్ అనేది దే హ్యావ్ 650 కంపెనీస్ ఇన్ అమెరికా. ఏళ్ళలో 8 మంది వైజాగ్లో ఆల్రెడీ ఓపెన్ చేశారు, 8 మంది ఇక్కడ ఓపెన్ చేస్తున్నారు, ఇంకా 30 మంది రెడీగా ఉన్నారు మనకు ఓపెన్ చేయడానికి. సో నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మనకి ఫైనాన్షియల్ సర్వీసెస్ బీపీఓలు వస్తున్నాయి, హెల్త్ కేర్ సర్వీసెస్ బీపీఓలు వస్తున్నాయి, తర్వాత యాక్చువల్ ప్రోగ్రామింగ్ కంపెనీలు వస్తున్నాయి. ఈవెన్ మైక్రోసాఫ్ట్ ఈస్ కమింగ్ హియర్. గ్రూప్ ఆఫ్ యాంటోలిన్ అని మన ఇది ఆటోమోటివ్ ఇంటీరియర్ డిజైన్లో వరల్డ్స్ బెస్ట్ కంపెనీ అండ్ దట్ హ్యాస్ చోజన్ అమరావతి యాజ్ ద డెస్టినేషన్. సో యూ విల్ సీ ట్రమెండస్ గ్రోత్. వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చడానికి మాకు ఏపీఎన్ఆర్టీ ద్వారా పనిచేస్తామండి. మనకి 256 వాలంటీర్స్ ఉన్నారు ప్రపంచం అంతా. ఇప్పుడు ఈ అన్ని కాలేజీలు, స్టూడెంట్లు, కంపెనీలు వీళ్ళందరినీ కలిసి ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావడం. కానీ మనం ఐటీ సెంట్రల్ .in అని ఒక వెబ్సైట్ పోర్టల్ పెట్టాము. దాని గురించి మన శేషబాబు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యూఆర్ రైట్ అన్న మనీ. నేను చెప్పాను కదా ఇంకా 30 మంది రావడానికి రెడీగా ఉన్నారు. ఎందుకు రాలేదంటే మనకు ఆఫీస్ స్పేస్ లేదు. బిల్డర్లు అందరూ 30,000 అపార్ట్మెంట్లు కట్టాం, కానీ ఇక్కడ ఆఫీస్ స్పేస్ కట్టలేదు. మీరు ఆఫీస్ స్పేస్ కడితే మేము 1 వీక్లో నింపేస్తాం వాటిని. కానీ ఈ రిసోర్స్లన్నిటికీ మన పిల్లలు చదువు అయిపోగానే బెంగళూరు ఇంకా హైదరాబాద్ ఇంకా చూడకుండా ముందు విజయవాడలో ఏమున్నాయని చూడటానికని వెబ్సైట్ పోర్టల్ పెట్టాం. ఆ పోర్టల్ గురించి మన శేషబాబు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. దీంట్లో వచ్చే 8 కంపెనీలు 500 మందిని రేపు తీసుకుంటాయి, సరిపోయిన రిసోర్స్లు వస్తాయి. మనకి నెక్స్ట్ 3-4 నెలల్లో 3-4 వేల ఉద్యోగాలు వస్తాయి. జూలై కల్లా ఒక ఫైనాన్షియల్ బీపీఓ 1000 మంది, 3 హెల్త్ కేర్ బీపీఓలు, ఈ కాకుండా ఇంకొక 5-6 చిన్న కంపెనీలు ఉన్నాయి, గ్రూప్ యాంటీలు ఉంది. 3-4 వేల ఉద్యోగాలు వస్తాయండి జూలై కల్లా. శేషబాబు గారు. అవునండి, నా పేరు శేషబాబు. నేను ఏపీఎన్ఆర్టీ ఆర్గనైజేషన్లో నేను ఒక డైరెక్టర్ని. ఇప్పుడు ఇక్కడికి 8 కంపెనీస్ అంటే 8 కంపెనీస్ ఇక్కడికి వచ్చినాయి. ఇంతకుముందు విశాఖపట్నంలో 8 కంపెనీస్. సో ఇది బిగినింగ్ అనమాట. ఇప్పుడు దీని ద్వారా ఇప్పుడు ఒక 500 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు వీళ్ళని చూసి ఇప్పుడు ఇది ఫస్ట్ ఒక కెటలిస్ట్ లాగా, అంటే ఏంటి అసలు ప్రజలకు అర్థమవుతుంది ఇక్కడికి ఐటీ కంపెనీస్ ఇక్కడ పెట్టవచ్చు, విజయవాడ ప్రాంతంలో కూడా ఇక్కడ కూడా ఐటీ డెవలప్ చేయొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ తేవటం కోసం అని చెప్పి ఇది ప్రయత్నం జరిగింది. సో ఏపీఎన్ఆర్టీ ఈ విధంగా మనం చాలా కృషి చేసి వీళ్ళందరూ తీసుకురావడం జరిగింది. సో ముందు 8తో పాటు ఇంకొక 400 కంపెనీలు ఇంకా రెడీగా ఉన్నాయి ఇక్కడ రావడానికి. సో వీళ్ళని చూసి మెల్లిగా వాళ్ళని కూడా తీసుకురావాలి. అయితే ఇక్కడ మెయిన్గా ఏంటంటే కమర్షియల్, ఇది హై అండ్ కమర్షియల్ స్పేస్, ఆఫీస్ స్పేస్ లాంటిది మనకి లేదు ఇక్కడ. ఆ కన్స్ట్రక్షన్ మీద కూడా ఫోకస్ చేస్తే ఇప్పుడు ఇమీడియట్గా తీసుకుంటానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సహాయం చేస్తుంది. ఇది దానికి కట్టాల్సిన రెంట్లో ఒక 50% డిస్కౌంట్ చేసి ఇవ్వడానికి అంతా స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ ప్రకారం వీళ్ళంతా వచ్చారన్నమాట. ఇలాగే మిగతా వాళ్ళని కూడా తీసుకొస్తే మనకు ఉద్యోగాలు, తర్వాత ఇండస్ట్రీ పెట్టడానికి, ప్రొడక్ట్ డెవలప్మెంట్, ఆ రెవెన్యూ ఆ విధంగా పెరగడానికి, ఈ స్టేట్ యొక్క రెవెన్యూ కూడా పెరగడానికి అవకాశం ఉంది. సో ఇది ఏ విధంగా చేయొచ్చు, ఇదంతా చాలా ఒక కొనండ్రం, ఐటీ కొనండ్రం అంటారు, అది ఉంది. అంటే ఏమంటే మేము చదువుకుంటున్నాము, మాకు ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి, అట్లాగే లేకపోతే కంపెనీస్ వస్తాయి, ఏమంటే మాకు ఎంప్లాయీస్ ఎక్కడ దొరుకుతారు.
ఇట్లా వీటన్నిటికీ కూడా మొత్తం అన్నిటినీ ఒక చోట కలిపేది ఏంటంటే ITCentral.in. ITCentral.in అనే దాని గురించి చాలామంది తెలియదు, కాబట్టి మీరు అందరికీ కూడా ఇది తెలియజేయాలి. ఏంటంటే ఈ ITCentral.in అనేది మన కేంద్ర ప్రభుత్వం యొక్క ఇనిషియేటివ్ అనమాట. అంటే మనకి ఈ ఐటీకి సంబంధించినటువంటి ఏ ఇనిషియేటివ్ కావాలన్నా కానీ ITCentral.inకి వెళ్తే అక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఏ ట్రైనింగ్ కోర్సెస్ చేస్తే ఉద్యోగం వస్తుంది, ఎక్కడ ఉద్యోగాలు ఉన్నాయి, తర్వాత ఎక్కడ ఎంప్లాయర్స్ ఉన్నారు, వాళ్ళ అడ్రస్లు ఏంటి, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి, ఆ యొక్క ఎంప్లాయర్స్ దగ్గర ఏ ఉద్యోగాలు ఉన్నాయి, ఇటువంటి విషయాలు మొత్తాన్నింటినీ కూడా ఒక సెంట్రల్గా ఒక చోట తీసుకొచ్చేటువంటి సంస్థ ఈ ITCentral.in. కాబట్టి మీరందరూ తప్పకుండా ITCentral.inలో వెళ్ళి అక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా క్యాప్చర్ చేసి అక్కడి నుంచి మీరు మొత్తం మీకు కావాల్సినటువంటి సమాచారం అంతటినీ తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. అదే మెయిన్గా ఏంటంటే ఇక్కడ కమర్షియల్ స్పేస్ ఒక చోట పెద్ద స్పేస్ ఒక ఐటీ బిల్డింగ్ లాంటిది ఏమీ లేదు మనకి విజయవాడ. ఎందుకంటే మాకంతా అపార్ట్మెంట్స్ ఒక చిన్న కమర్షియల్ టౌన్ లాంటిది మనది. ఇప్పుడు సడన్గా మనం క్యాపిటల్ సిటీ అయ్యేటప్పటికి ఇప్పుడు అది కాక ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు డెవలప్ చేయాలంటే ఇక్కడ మెయిన్గా కంపెనీస్ రావాలి, ఇంటర్నేషనల్ కంపెనీస్. అది రావాలంటే ఫస్ట్ ఇది చికెన్ అండ్ ఎగ్ లాగా అంటే గుడ్డ ముందా కోడి ముందా అనే సమస్య ఉంది మనకి. అంటే ఏంటి, ఆఫీస్ ఉంటే తప్పితే మేము రామంటున్నారు. కానీ వాళ్ళు వస్తే తప్పితే మేము వాళ్ళు వస్తారని గ్యారంటీ ఉంది. మేము ఆఫీస్ స్పేస్ ఎట్లా కడతాము, అపార్ట్మెంట్ అంటే రేపు పొద్దున అమ్ముకోవచ్చు, కానీ ఆఫీస్ స్పేస్ కడితే వాళ్ళు రాకపోతే కనుక అట్లాగే పడి ఉంటుందని చెప్పి వీళ్ళు బిల్డర్స్ అంటున్నారు. అయితే ఎక్కడైతే ఈ విధంగా మనకి ఈ బిల్డింగ్ లాంటిది ఎక్కడైతే ఉన్నాయో అవి మేము తీసుకుని వాటిలో ఈ ఐటీ కంపెనీస్కి మేము ఆ స్పేస్ ఇచ్చి వాళ్ళని తీసుకొస్తున్నాం ఆ విధంగా. సో ఆ ప్రయత్నం మేము మా ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ యొక్క ప్రయత్నం అనమాట. ఇది పెట్టిన కారణం అదే. మేము USA, కెనడా, UK ఈ అంతా టూర్ చేసి అక్కడ కంపెనీస్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి ఏమంటే ఇక్కడికి మీరు రండి, వస్తే కనుక మేము తప్పకుండా మీకు సహాయం చేస్తాం, మీకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని కూడా మేము ప్రొవైడ్ చేస్తాం అంటే ఇట్లా మా మీద నమ్మకం పెట్టుకుని ఈ 8 మంది ఇక్కడికి వచ్చారు, అట్లా 8 మంది విశాఖపట్నంలోకి వచ్చారు. సో ఇది జస్ట్ ప్రథమ దశే. నా ఉద్దేశంలో నేను 20 సంవత్సరాలు USAలో పనిచేసి తర్వాత ఇక్కడికి వచ్చిన వాడిని. నాకు ఈ విజయవాడ గురించి తెలిసిన విజయవాడ వాడిని. నాకు కాన్ఫిడెన్స్ ఎంత ఉందంటే, ఎందుకంటే అక్కడ పనిచేసే ప్రతి ఎంప్లాయీ కూడా దాదాపు 180 మంది ఎంప్లాయీస్ మన ఆంధ్ర ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు. కాబట్టి ముందు ఇది బ్రహ్మాండమైనటువంటి ఒక పెద్ద ఐటీ సెంటర్ కింద ప్రపంచం మొత్తానికే బిగ్గెస్ట్ ఐటీ హబ్ కింద విజయవాడ అవడానికి అవకాశం ఉందని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది. అండ్ ఈ 8 కంపెనీస్ కాదు, ఇంకొక 8,000 కంపెనీస్ ఇక్కడ రావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరినీ తీసుకురావడానికి సరిపడగా మనం నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మన ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి ఎవరైతే ఇక్కడ కాలేజీల నుంచి బయటకు వస్తున్నారో వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తే మీరు హైదరాబాద్ లేకపోతే బెంగళూరు పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయింది, మనకి ఇక్కడ అవసరం ఉంది. కాబట్టి మీరు ఇక్కడే ఉండి ఇక్కడ అవకాశాలు వృద్ధి చేసి మన ఆంధ్రప్రదేశ్ని ఒక బంగారు రాష్ట్రం కింద మనం ప్రయత్నం తయారు చేయాలని చెప్పి మీరు ప్రయత్నం చేయాలి. మేము దానికి సహాయం చేస్తామని కావాలంటే కనుక మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. APNRT ఆఫీస్ మంగళగిరిలో ఉంది. అట్లాగే ఈ ITCentral.in తప్పకుండా అక్కడికి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకుని దాంట్లో వచ్చిన అవకాశాలన్నింటినీ మీరు యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. Try to address issues from the various sections of the society. So we are going about in a very... Let me add to what he already told you. So recently we had a facility and they have a concerns on two fronts. One is, do we visited few of these universities around and engineering colleges, they said we are not worried about that. Then we turned them off. So that is the kind of police commissioner and his able team. We do it better and through our participation and responsiveness and responsibility we can make this. Any more questions? Two more. Okay. This is regarding the permission. మనం కర్తలతో
And amongst our guests today, experimental nuclear physics, and he's been practicing radiation oncology for 30 years. But since the last 2 years, he's picked up spirituality. And let me take this honor to invite upon the Minister and bless all the companies that are coming here today and starting this thing. And His Holiness. यस्याचे श्रीमान् वेङ्कटनाथार्य कवितार्किककेसरी वेदान्ताचार्यवर्यो मे सन्निधत्तां सदा हृदि लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः రామానుజస్య చరణౌ శరణం ప్రపంచే. మీ అందరికీ శుభాశీస్సులతో ఈ ఐటీ ప్రోగ్రాం విజయవంతంగా జరగాలని ప్రార్థిస్తూ మన ఇష్టదైవమైనటువంటి ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం వలన, మన తల్లి ఆ మహాలక్ష్మి అనుగ్రహం వలన మీ కార్యక్రమాలు జయప్రదం కావాలని శుభాశీస్సులతో ఒకే ఒక మాట, ఆశీర్వచనం అంటే ఒక మాటలోనే ముగించేయచ్చు. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని కాపాడండి, ఆ ధర్మం మిమ్మల్ని అందరినీ తప్పకుండా కాపాడుతుంది. శుభం భూయాత్. First time in the city, first time in the capital area, our capital Amravati. You're all aware of that. Without taking much of your time, I would మన ముఖ్యమంత్రి గారు. So Ivala, apart from, give you a quick brief, apart from inaugurating, also we will be inaugurating, or he will be launching, is a unique portal which actually brings together all the IT companies, all the training institutes, and all the students or the job seekers. Thinking all day from morning to evening gets briefed. I will the foremost alliances that have come forward in setting up units or companies in India or in Andhra Pradesh. పోయిన సంవత్సరం వైజాగ్లో మొదలుపెట్టారు, ఒక 9 కంపెనీలు మొదలుపెట్టారు. And to persistent efforts from IT Serve Alliance and Ravi Garu. And we really thank all of you, that are part of the IT Serve Alliance, and all of you in the US who are watching or listening here. We thank you on behalf of the state of Andhra Pradesh. మీ అందరికీ, we know you love your state. మరి